ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ జూన్ నెల కార్యవర్గ సమావేశం ఇస్లాంపేటలోని యేసయ్య ప్రార్థన కొండ చర్చిలో గల అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఏర్పాటైన సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షులు బ్రదర్ ఆనందన్న అధ్యక్షత వహించారు. ఎంపిక చేసిన తెనాలి పట్టణ పాస్టర్ల కుటుంబాలకు 12వ దఫా 1500 రూపాయల విలువైన 26 కిలోల రైస్ బ్యాగ్స్ ఉచితంగా అందజేశారు. 30 మంది పాస్టర్ల కుటుంబాలకు అసోసియేషన్ ద్వారా లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ స్టూడెంట్స్ విభాగం అధ్యక్షుడు నిట్టాబాలు హాజరయ్యారు. అసోసియేషన్ సభ్యులు పిరత్న కుమారి, బుజ్జిబాబు, పాల్, డేవిడ్, రుతమ్మ, అమూల్యమ్మ, ప్రేమకుమారి, రాజు పాల్గొన్నారు. ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ గత సంవత్సరం 2025లో ప్రారంభమైందండి. ఆగస్టు నెలలో, అంటే రేపు ఆగస్టుకి సంవత్సరం అవుతుంది. మరి ఈ జూన్ నెల కూడా కొంతమంది దైవజనులు సేవకురాండ్ర కుటుంబాలకి 26 కిలోల బియ్యం, మరి 1500 రూపాయలు ఇంచు పైనే ఖరీదు కలిగినవి మరి ఇవ్వటం జరిగింది. మరి కొంతమంది మనసు ఉన్నటువంటి మహారాజులు, మహనీయులు, గొప్ప వాళ్ళ యొక్క సహకారంతో మరి ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్టు ఈ హెల్పింగ్ అసోసియేషన్ కార్యక్రమాలు జరిగిస్తున్నాం. 30 మందికి మేము లబ్ధి చేకూర్చాం మా అసోసియేషన్ ద్వారా. మరి అసోసియేషన్ ద్వారా ప్రతి నెల మరి ఇలా రైస్ బ్యాగులు మరి వారి కుటుంబం అంతా సరిపోవాలి. ఏదో ఒక 100-200 రూపాయలు ఇస్తే కాదు, కానీ వారి ఇంట్లో భోంచేయాలి ఆ ఆలోచనతో మేము అసోసియేషన్లో మరి ఇప్పటివరకు 30 మందికి మరి ఇవ్వటం జరిగింది. 30 పాస్టర్ అమ్మలకి, పాస్టర్ గారుల కుటుంబాలకి. మరి ఈరోజు కూడా కొంతమంది పాస్టర్ అమ్మలకి ఇచ్చాం, పాస్టర్ గారి కుటుంబాలకి ఇచ్చాం. మరి కాబట్టి మరి ఈ అసోసియేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు మరి మేము జరిగిస్తున్నాం. మరి ఈ అసోసియేషన్ సమావేశం మరి ఈరోజు మేము జరిగిన సమావేశంలో మరి చెప్పేది ఏంటంటే 6 నెలల గౌరవ వేతనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి. కాబట్టి 6 నెలల గౌరవ వేతనం త్వరలో విడుదల చేస్తే మరి పాస్టర్లు సంతోషంగా ఉంటారని మరి తెలియజేస్తున్నాను. అలాగే మీటింగులు పెట్టుకోవాలంటే ఇళ్ల మధ్య చాలా అభ్యంతరంగా ఉంది. కాబట్టి ఒక ఆడిటోరియాన్ని కూడా నిర్మించాలని, అలాగే పాస్టర్లకి పెన్షన్ ఏర్పాటు చేయాలని, ఇంకా మరి ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా దైవజనులకు యెరూషలేము వెళ్ళడానికి కూడా మరి సులువుగా చేయాలని మరి తెలియజేస్తూ మరి ప్రతి నెల ఈ కార్యక్రమాలు ఆగకుండా జరిగిస్తున్న మా అసోసియేషన్ సభ్యులకు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి లక్ష్మీ ట్యూషన్స్ ఇన్స్టిట్యూట్ అధినేత, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం టౌన్ ప్రెసిడెంట్ గారు నిట్టా బాలు గారు సోదరులు ఎంతో ప్రేమించేవారు. వారు మా మధ్యలోకి రావడం ఎంతో ఆశీర్వాదకరం. మరి ఈ అసోసియేషన్ ద్వారా ప్రతి నెల ఈ కార్యక్రమాలు జరిగిస్తామని, మరి ఇంకా ఎంతోమంది హాస్పిటల్ రోగులను కూడా ఎంతోమందికి సహాయం చేస్తామని ఈ నెలలో జరిగిన కార్యక్రమాన్ని బట్టి మరి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ నా మాటలు ముగిసి అవకాశం ఇచ్చిన ఎస్ న్యూస్ వారికి నా వందనాలు. దేవుని ఇవాళ మా బ్రదర్ ఆనంద్ అన్న ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి ముందుగా ముఖ్య అతిథిగా నన్ను పిలిచి ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు నన్ను కూడా ఒక భాగం చేసినందుకు నిజంగా హృదయపూర్వక చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ది తెనాలి టౌన్ పాస్టర్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి 30 మంది ఎవరైతే ఉన్నారో పాస్టర్ కుటుంబాలు వాళ్ళందరికీ కూడా ఇవ్వటం అనేది అసలు ఇది సామాన్యమైన విషయం కాదు. మరి వాళ్ళకి డబ్బులు ఇస్తే ఖర్చు అయిపోతున్న విషయంతో మరి డబ్బులు ఇస్తే కాదు, మనస్ఫూర్తిగా వాళ్ళు 5 ఏళ్లతో ఆ భోజనం చేయాలి అని చెప్పేసి నెల రోజులకి సరిపడేటువంటి బియ్యం బస్తాన్ని ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. మరి బ్రదర్ ఆనంద్ అన్న రాబోయే రోజుల్లో మరెన్నో గొప్ప కార్యక్రమాలు దేవుడి దయ వల్ల, కృప వల్ల ఆయన శక్తిని ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాల్లో డెఫినెట్గా మేమందరం కూడా సపోర్ట్గా ఉంటాము. మా పార్టీ తరపు నుంచి, అన్ని తరపు నుంచి కూడా మేము కూడా అన్నయ్యకి వ్యక్తిగతంగా సపోర్ట్ ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా అన్నయ్య ఏదైతే పాస్టర్ కుటుంబాలకు ఏదైతే గౌరవ వేతనాలకు సంబంధించింది, కానీ పాస్టర్లకు ఏదైతే ఉందో ఇక్కడ సపరేట్ ఆడిటోరియం లాగా పెట్టి మరి కార్యక్రమాలను చేసుకోవడానికి గవర్నమెంట్ అనే వాళ్ళు సహకరించాలి. దానికి కూడా మేము అన్నతో పాటు మేమందరం కూడా కలిసి పోరాడి మరి ఆ ఒక కార్యక్రమాన్ని మేమందరం కూడా దిగ్విజయం చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం బ్రదర్ ఆనందన్న, ప్రతి విషయంలో మేమందరం కూడా మీకు ఎప్పుడు అనుకుంటామో, ఎక్కడ కూడా మీరు భయపడద్దు, ఎక్కడ కూడా దిగులు పడద్దు. మీకు ప్రతి నెల ఈ కార్యక్రమం చేసే విధంగా ప్రతి సంవత్సరం ప్రతి నెల మేమందరం కూడా తోడుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం.